హలో అండి, దిస్ ఈజ్ జాయ్ ఫ్రమ్ జాయ్స్ డైలీ డైరీస్. ఈరోజైతే రాగి కేక్ ఎలా చేయాలో చూపిస్తానండి. పిల్లల కోసం హెల్దీగా నో మైదా అండ్ నో షుగర్తో చేస్తున్నాను. ఫస్ట్ ఒక కొంచెం లోతుగా ఉండే బౌల్ తీసుకోవాలండి. మిక్సింగ్కి బీటింగ్కి చాలా బాగుంటుంది. ఒక 2 eggs తీసుకొని, నా దగ్గర విస్కర్ ఉందండి, బీటర్. ఈ బీటర్తో బీట్ చేసుకోవాలి. ఫస్ట్ 1 స్పీడ్తో స్టార్ట్ చేసుకొని 2-3 స్పీడ్స్లో నాకు ఆల్మోస్ట్ ఒక 3 minutes అలా పట్టిందండి ఎగ్ మొత్తం బీట్ అవ్వడానికి. ఎగ్స్ ఎంత ఫ్లఫీగా బీట్ చేసుకుంటామో దాన్ని బట్టే కేక్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుందండి. సో ఎగ్ బీటింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. బీటర్ లేకపోతే విస్కర్ కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ దీంతో చేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. బీటర్ అరౌండ్ 400-500 మధ్యలో వచ్చేసిందండి. ఈ బీటర్ ఈజీగా అవైలబుల్గా ఉంది ఆన్లైన్ యాప్స్లో కూడా. దీంట్లోకి 1 cup జాగ్రీ పౌడర్ అండి, నో షుగర్ కాబట్టి జాగ్రీ పౌడర్ వేసి చేస్తున్నాను. ఇది ప్యారిస్ వాళ్ళదండి జాగ్రీ పౌడర్, టేస్ట్ చాలా బాగుంటుంది, ఆర్గానిక్ కూడా. వేసి ఇంకొంచెం ఒక 2 minutes అలాగా బీట్ చేసుకోవాలండి ఎగ్స్తో పాటు. జాగ్రీ మొత్తం మిక్స్ అయ్యేటట్టు, కొంచెం కరిగేటట్టు జాగ్రీ మొత్తం పౌడర్ అంతా ఇలా స్మూత్గా బ్లెండ్ అయిపోవాలండి. అలా చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 1/4 cup అండి, అది 1/4 cup మిల్క్ కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలండి. దీంట్లోకి 1/4 cup ఫ్లేవర్లెస్ ఆయిల్ అండి, నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇవి రెండు వేసుకొని ఇంకో 2 minutes బీట్ చేసుకోవాలి. బీటర్ ఉంది కాబట్టి కేక్ ఈజీగా అయిపోతుందండి, లేకపోతే విస్కర్తో మనం చాలాసేపు చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అండి. నేను ఆల్రెడీ జల్లెడ్ చేసి పక్కన పెట్టుకున్నానండి. 1 cup రాగి ఫ్లోర్ అండ్ 1/2 cup గోధుమ పిండి అండి. అండ్ దీంట్లోకి 1 tablespoon ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఓవెన్ ప్రీహీట్ చేస్తున్నానండి 5 minutesలో 180 degrees. ఓవెన్ అనేది ప్రీహీట్ అవుతుందండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్ రెండు మిక్స్ చేసుకోవాలండి. మనం మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్స్ అన్నీ ఆల్రెడీ బీట్ చేసుకున్న ఎగ్స్ మిక్చర్లో వేసుకోవాలండి. ఇవి రెండు మంచిగా కలిసేటట్టు విస్కర్తో చేసుకోవచ్చు, బీటర్ అవసరం లేదండి. అన్నీ కలిసేటట్టు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలండి. నేను వెనిలా ఎసెన్స్ అనేది ఇక్కడ నార్మల్ బ్లింకిట్లో ఆర్డర్ చేసుకొని తెచ్చుకున్నాను, ఈజీగానే దొరికేస్తుంది ఇప్పుడు వెనిలా ఎసెన్స్ కూడా. 1 teaspoon అండి, అది 1/2 teaspoonది, సో 2 times వేసాను. 1 teaspoon ఫుల్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఇవి కూడా కలిసేటట్టు మంచిగా విస్క్ చేసుకోవాలండి. బ్యాటర్ అనేది మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కేక్ టిన్ అనేది తీసుకోవాలి. నా దగ్గర 2 tinsే ఉన్నాయండి. ఇది ఒకటి స్క్వేర్ దాని, ఇంకొకటి హార్ట్ షేప్ది ఒకటి ఉంది. దీంట్లోకి బటర్ పేపర్ వేయాలి. సైజ్ చూసుకొని కట్ చేసుకొని బటర్ పేపర్ అనేది కేక్ టిన్లో వేయాలండి. ఇలా వేస్తే సెట్ అవుతుంది కాబట్టి కొంచెం అలా ఫోల్డ్ చేసేసి వేస్తే ఈజీగా సెట్ అవుతుందండి టిన్లోకి. ఇలా సెట్ అయిన దాంట్లో కేక్ బ్యాటర్ అనేది పోయాలండి. మనం వేసిన తర్వాత ఒకసారి ఒక 2-3 times ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే ఎయిర్ బబుల్స్ అనేవి ఏమన్నా ఉంటే పోతాయండి. ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయండి. ఇలా ఒక 2-3 times ట్యాప్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ప్రీహీట్ అయిన ఓవెన్లో 180 degrees for 30 minutes పెట్టుకోవాలండి. 30 minutes అనేది మినిమం టైం అండి, బట్ ఒక 2-3 times అయినా మనం చెక్ చేసుకోవాలి. టూత్పిక్ ఇన్సర్ట్ చేసి చెక్ చేసుకోవచ్చు. నాకు అరౌండ్ 25-26 minutesలో అయిపోయిందండి. 25 minutes అలా ఆ టైంలో కేక్ అయిపోయిందండి. ఇంకా ఆఫ్ చేసుకొని తీసి రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా పక్కన పెట్టుకోవాలండి. కేక్ చూడండి సాఫ్ట్గా మాయిస్ట్గా ఉంది, అదిగోండి కేక్ ఇలానే వస్తుంది. నేను చెప్పిన సేమ్ మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి. ఇప్పుడు కొంచెం కూల్ అయిందండి. తర్వాత బటర్ పేపర్ని రిమూవ్ చేసేసి ఇంకా పీసెస్గా కట్ చేసేస్తానండి. బాబుకి లంచ్ బాక్స్లో పెడుతూ ఉంటాను కాబట్టి మీడియం పీసెస్ అనేవి కట్ చేస్తాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి. మా పెద్ద బాబు చాలా ఇష్టంగా తింటున్నాడండి రాగి కేక్.
రాగిని మనం ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం కదండి పిల్లలకి. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మిగిలిన కేక్ అంతా ఇలా బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటానండి. 2 to 3 days ఉంటుందండి కేక్. దట్స్ ఆల్ ఫర్ ద టుడే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.